72 ఘన చరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సెంటర్ వేదికగా కుంభమేళను తలపించే విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభలు తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేడుక. ఈ చారిత్రక సభలను మరింత ఘనంగా విజయవంతం చేయడానికి మీ అందరూ పాల్గొనడం అత్యవసరం. రండి, కలిసి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని స్మరించుకుందాం. ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్ గా క్యూటీవీ మీడియా వ్యవహరిస్తోంది. 3 రోజుల పాటు సభలను ప్రత్యక్ష ప్రసారంగా ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీ ముందుకు తీసుకొస్తోంది. క్యూటీవీ మీడియా న్యూస్, క్యూటీవీ మీడియా భక్తి, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, ప్రకటనల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9030387333 9494943556. ఏపీటీఎస్ఎస్ చట్టాల గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ వచ్చి 2004. అఫ్కోర్స్ ఇప్పుడు మనం ఏదో చూస్తున్నాం, నిన్న పేపర్లో చట్టంలో కూడా మార్పు చేశారు. ప్లీజ్ డోంట్ క్రాస్ టాక్. చట్టంలో ఆర్ఎస్కే బిల్డింగ్లు కొన్ని నిర్మాణం చేశారు, లేదా వేరే బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఏ ప్రాక్టీసెస్ని అవలంబించారు, ఏ మోడ్ ఆఫ్ మెథడాలజీని అవలంబించారు, ద సేమ్ మెథడాలజీ, సేమ్ ప్రాక్టీసెస్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ. నథింగ్ ఇన్ న్యూ. ఈ సభ్యులు మేము ఈరోజు 1.5 year బ్యాక్ వచ్చాం యాజ్ ఏ మెంబర్. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరూ కూడా లాస్ట్ అఫ్కోర్స్ రేపు 3-4 నెలల్లో ఈ బాడీ తాలూకా పీరియడ్ టర్మ్ కంప్లీట్ అవ్వచ్చు. దీస్ మెంబర్స్ ఇక్కడే ఇదే బాడీలో గత 3.5 years నుంచి ఇక్కడే ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా. మీరందరూ ఆమోదించినటువంటి ప్రాక్టీసెస్ని, మీరందరూ ఏదైతే మెథడాలజీని తీసుకొచ్చారో అదే మెథడాలజీ, అదే ప్రాక్టీసెస్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. నథింగ్ ఈజ్ న్యూ. ముందు పిలిచినటువంటి టెండర్ నోటిఫికేషన్ డిసిజన్ గవర్నమెంట్, దట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ బికాస్ practically there is many of difficulties arising in the all districts, all 24 districts in the erstwhile combined state. That government was not implemented. మేము గత ప్రభుత్వం లాగా మేమేమి ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము ఇది కొనసాగించాం, లేకపోతే ఇది చేసింది కాబట్టి మేము కొనసాగించాం అనే ప్రభుత్వం మాది కాదు. గుడ్ ప్రాక్టీసెస్, మంచి ప్రాక్టీసెస్ ఏమున్నా సరే మేము 100% కొనసాగిస్తున్నాం. ఐఎమ్ మెన్షనింగ్ ది ఎక్స్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ మెన్షనింగ్. అర్థం చేసుకోండి, వెరీ క్లియర్. We are continuing the same practice, the same procedure. There is no any violation. If any objections, any member have objection regarding quality, నాణ్యత మీద ఏదైనా ఏ సభ్యులకైనా సందేహాలున్నా, లేదు మీకు అభ్యంతరాలున్నా సభ దృష్టికి తీసుకుని రండి, ఎంక్వైరీ చేయండి, పై అధికారులు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. మీరు కూడా చైర్మన్ గారికి రిపోర్ట్ ఇవ్వండి, గౌరవ సభ్యులకి తెలియపరచండి, మాకు కూడా ఎమ్మెల్యేలకు తెలియపరచండి. రిగార్డింగ్ క్వాలిటీ వీ డోంట్ కాంప్రమైజ్. ఎక్కడైనా మొన్న జిల్లా కలెక్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ పొందూరు రోడ్డు మీద వెళ్ళారు, క్వాలిటీ కంట్రోల్ చేయించారు, బ్లాక్స్ కూడా చూశారు, పత్రికల్లో నేను చూశాను, నేను కూడా నాకు తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ కలెక్టర్ వెంట్ టు సమ్ రోడ్స్ యాజ్ ఇన్స్పెక్టెడ్. బాగున్నాయని ఇచ్చారు, బాగలేవు, కొన్ని దగ్గరలో బాగలేవని ఇస్తారు. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి దానికి అప్డేటెడ్గా వాళ్ళు ఎంతవరకు అయితే పూర్తి చేస్తే అంతవరకు పేమెంట్ చేశారా చెయ్యలేదా చెప్పండి. ఓకే అమ్మా, నేనేమన్నాను, ఆయన మెంబర్ అన్నాను, నేను ఐఎమ్ మెన్షనింగ్ యాజ్ ఎ మెంబర్ అని చెప్పా. ఒకటి. రెండు, మీరు రికార్డ్స్లోకి వెళితే నేను నోరు విప్పితే ఈ సభ ఇంకో సబ్జెక్టు కూడా వెళ్ళదు. వినమ్మా, వినండి 2014-19 ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద గ్రామ పంచాయత్ గత ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1800 కోట్ల రూపాయలు ఆ రోజు నాటికి
మార్చి 31వ తేదీ నాటికి బిల్స్ అప్లోడ్ చేస్తున్నటువంటివి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సుమారు 36,000 కేసులు ఆయన పేమెంట్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానంలో 36,000 కేసులు డబ్బులున్న వాళ్ళు ఫైల్ చేశారు. 55,000 పనులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేమెంట్ చెయ్యలేదు. ఈ రోజు కూడా మీకు నిన్ననే కమిషనర్ ఏమిచ్చాడు మీకు సర్కులరు, ఏవైతే బిల్లులు ఆ రోజు మీకు అప్లోడ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీసీఎస్ టాటా కన్సల్ట్ సర్వీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం డొమైన్లోకి మార్చమన్నప్పుడు వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో పనిచేసిన పనులన్నీ పక్కన పెట్టండి అని అప్లోడ్ చేయకపోతే ఈ రోజు కూడా పేమెంట్స్ రాని మీ జిల్లాలో చాలా ఉన్నాయి. అందులో రైతులు ఉన్నారు. వినండి ప్లీజ్ అమ్మా, వినండి, విషయాలు తెలుసుకోండి. మీరు బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తే వీఆర్ ఇన్ ది గవర్నమెంట్, వీఆర్ ది మెంబర్స్, వీఆర్ ఇన్ ది గవర్నమెంట్, వీ నో ఎవ్రీథింగ్. నేను చెప్పిందా వినండి మేడం, మీరు మీరు వినాలి, మీరు వినాలి. మీరు అబద్ధాలు చెప్తే ఇక్కడ మీకు నచ్చినట్టు మాట్లాడితే నో నో, వీ వోంట్ అలౌ ఇట్, వీ వోంట్ అలౌ ఇట్, వీ వోంట్ అలౌ ఇట్. నేను నిలబడి నిరసన చెప్తున్నా, నిలబడి నిరసన చెప్తున్నా. మీకు తెలియబోతే నేర్చుకోండి. నేను నిలబడి నిరసన చెప్తున్నా, ఈ బాడీలో నేను నిలబడి నిరసన తెలియజేస్తున్నా. మీకు తెలియబోతే నేర్చుకోండి. ఏం పిడిగారు, వివరాలు తీసుకురండి. మీరిద్దరూ వెళ్ళి వివరాలు తీసుకురండి, వివరాలు తీసుకురండి, వివరాలు తీసుకురండి. ఎంత అక్రమంగా, ఎంత కక్షపూరితంగా పేమెంట్స్ ఇవ్వకుండా చేసి ఈరోజు మీరు మాట్లాడతారా? ఈరోజు మీరు ఇచ్చారని మాట్లాడతారా? మీరు ఇచ్చారని మాట్లాడతారా? మళ్ళీ చెప్తున్నా, వినను వినను. You withdraw your words. You should withdraw your words. As a chair, I will respect this chair. No, this is my forum. This is my forum. No. We are the member of this house. We are also a member of this house. No. You should learn it. We are the member of this house. Hey, how you can say? How chair can say? How chair can say? How chair can say? తెలియజేస్తున్నాను, నేను నిరసన తెలియజేస్తున్నాను. మీరు యూ షుడ్ సే, యూ షుడ్ విత్డ్రా యువర్ వర్డ్స్. We are the members. We are the members. We are the members. You are not supposed to restrict. We have every right. We have every right. No, you should withdraw. No, you should withdraw. You should withdraw. You should withdraw. First of all, you should withdraw. Chair should withdraw that word. We are the members. We are the rightful members. మీరేమన్నారు? 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 No, I am not allowing. No, I am not allowing. We are the members. No, we are not. తప్పు తప్పు. మీరు మెంబర్లు కాదని మాట్లాడతారా? మీరు మెంబర్లు కాదని మాట్లాడతారా? నోటికి నచ్చినట్టు మాట్లాడతారా? మీరు అవాస్తవాలు మాట్లాడతారా? అసత్యాలు మాట్లాడతారా మీరు? No, we are not allowing. No, I am not allowing. No, నేనేమను. We are all the members in this house. We are not supposed to say mention it. We are not supposed to say like that. మా సభ్యులు కాదు, ఇక్కడ అందరూ సభ్యులు. We are not supposed to say like that. అసెంబ్లీలో ఇవి మాట్లాడడం. వినండి ఒక్క నిమిషం మేడం. ఫరీద్పేటలో రోడ్ డేట్ అయింది, లేకపోతే అంబాజీపేటలో ఆవేట్ అయింది అనేది మాట్లాడడం. ఆ ఫోరంలో మాట్లాడే అంశాలు వేరు. పార్లమెంట్లో ఇవి మాట్లాడు. మేము కూడా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కూడా క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి సమస్యలని మేము కూడా ఇదే ఫోరంలో మాట్లాడాలి. వీ డోంట్ హావ్ అదర్ ఫోరం. మీరు అందరూ ఏమనుకుంటున్నారు? గౌరవ సభ్యులందరూ మండల పరిషత్ ఉన్నాయి. ఎంపీపీ విల్ ప్రిసైడ్ ది చైర్. దెర్ ఇస్ ఏ మండల పరిషత్ మీటింగ్. గ్రామ స్థాయిలో ఏ పనులు అవుతున్నాయో మండలంలో మీరు చర్చిస్తారు.
జిల్లా లెవెల్లో ఏమవుతున్నామో మేము చర్చిస్తాం. ఎమ్మెల్యేలకి ఇంకో ఫారం ఏమి ఉండదు. మీరందరూ మెంబర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ఓన్లీ ద ఫారం. యువర్ చైర్ ఈజ్ నాట్ సపోజ్ టు సే లైక్ దట్. మా సభ్యులు మేమందరం మీ సభ్యులమే. యు ఆర్ ద రెస్పెక్టెడ్ చైర్మన్. అనుభవంతోనే ఎవరికైనా కొన్ని తెలుస్తాయి. అధికారులు కూడా కొన్ని విషయాలు నన్ను అంటున్నారు అందరూ, మీ వాట్సాప్లో మీ దీంట్లోన అధికార పక్షంలో ప్రతిపక్షం అని. నేను అధికార పక్షంలో ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షంలో అధికార పక్షం అంతకన్నా కాదు. ఎప్పుడైనా ప్రజాపక్షం వాళ్ళు ఎవరైనా ఏ స్థాయి అధికారైనా తప్పు జరుగుతుంది, సరిగ్గా పనిచేయట్లేదంటే తప్పనిసరిగా మనం నిలదీయాలి. ఇక్కడ మేము కూడా ఎందుకు వస్తామంటే మీరందరూ మాట్లాడినటువంటి అంశాలని మేము కూడా అవగాహన చేసుకుంటే రేపు అసెంబ్లీ లెవెల్లో పాలసీలు తయారు చేసేటప్పుడు అక్కడ మాకు మాట్లాడడానికి అవకాశం మాకు వస్తుంది, మీకు రాదు. అక్కడ మేము మాట్లాడడానికి తెలుసుకోవడానికి. కానీ ఇక్కడేంటి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. మీరే డిఆర్సీకి లాస్ట్ టైం రాలా, ఏమమ్మా రాలేదని అడిగా. ఎవరైనా మీరు అపోజిషను లేదా మీరు ఏదో ఇంకో పార్టీతో ఎన్నికయ్యారని అడగలా. యువర్ ద మెంబర్. ఇక్కడ కూడా జడ్పీటీసీలు ఉన్నారు. ఏమో మీరు 10:30కి రాలేదని అడిగా. దిస్ ఈజ్ అవర్ బాడీ. ఎవరు రెస్పెక్ట్ చేయాలి ఈ బాడీని? గౌరవ జడ్పీటీసీ సభ్యులు రెస్పెక్ట్ చేయాలి. శాసనసభలో మేము వెళ్ళాలి. మేము వెళ్ళకపోతే కోరం అవ్వకపోతే అక్కడ కూడా సభ స్టార్ట్ కాదు. పార్లమెంట్ సభ్యులు వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళకపోతే అక్కడ కూడా సభ కోరం కాకపోతే సభ ప్రారంభం కాదు. ఈ డిసిప్లైన్స్ ఎవ్రీ మెంబర్ షుడ్ లెర్న్ ఇట్. నేను జడ్పీటీసీని పరిడికి వస్తా, ఇది నాట్ ద టైం, ఇట్స్ నాట్ కరెక్ట్. తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోలేకపోవడం తప్పు. ఇక్కడ మీరు సభలో మీరు గౌరవ చైర్మన్ గారు, మేమందరం మీ సభ్యులం. ఈ సభలోకి వచ్చేటప్పుడు పార్టీలు కాదు. ఇక్కడ గౌరవ సభ్యులకి పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్న ఆలోచన లేదు. నేను మెన్షన్ చేశాను, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న వైఎస్ఆర్సీపీ, ఎస్ లాస్ట్ దీదన్ గవర్నమెంట్, లేదా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, లేదా 14-19 తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎలాగైతే ఆయన జడ్పీటీసీగా వారొక ఎంపీపీ గారు కంచెలి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. డబ్బులు ఇచ్చారో లేదో ఏమా వినండమ్మా. ఏ భవానీ నువ్వు అడగాలి. ఇక్కడ మీరు నిన్నే కమిషనర్ గారు ఇచ్చారు ఒక సర్కులర్. 2000 ఎవరికైనా ఏ పనులైనా పేమెంట్ జరగకపోతే వివరాలన్నీ పంపించండి అని చెప్పి కమిషనర్ గారికి ఇచ్చారు. నిన్నే సర్కులర్ గారు ఇచ్చారు. ఇది నాట్ ద ఫారం, ఇది అందరికీ టైం. ఏమ్మా ఇది ఒక్క నీకే కాదు, ఇది మా ఎమ్మెల్యేలు కూడా ఫారం, ఎమ్మెల్సీలు కూడా ఇదే ఫారం, పార్లమెంట్ సభ్యులు కూడా ఇదే ఫారం. అర్థమైంది కదా? నాట్ ఓన్లీ ఫర్ జడ్పీటీసీస్. జడ్పీటీసీ is only one of the members. We are also one of the members. You should run the house. You should run the house. మీరు అవసరం చేయాలి. మీరు మా మెంబర్లు, ఈ మెంబర్లు మీరు అనకూడదు. దే వెరీ క్లియర్. ప్రయారిటీ ఏమీ లేదు, ప్రయారిటీ ఏముండదు. నో ప్రయారిటీ, నో ప్రయారిటీ, నో ప్రయారిటీ. We are all equal members. No priority, no priority. We are all equal members. 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 There is no priority. Anybody? No, there is no priority. No, I am not allowing. No, I am not allowing. No, I am not allowing. I am not allowing. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు అనుమతి ఇచ్చింది. ఏవైనా ఉండిపోతే మీరు అన్నీ ఒకసారి పంపించండి, మేము మళ్ళీ మీకు ఎన్ఐసిలో అప్లోడ్ చేసి ఇస్తామని. దయచేసి ఈ విషయాన్ని మనం అందరు సభ్యులు మీ మండల కార్యాలయాల్లో మీ ఇంజనీరింగ్ అధికారుల దగ్గర మీరు కూడా ఆదేశాలు ఇవ్వండి. ఎస్సీ గారు ఇచ్చి తక్షణం ఈ జిల్లాలో 1000 ఉంటే 1000 పనులు, 2000 ఉంటే 2000, 5000 ఉంటే 5000 అన్ని పనులు మీరు తక్షణమే పంపించండి. ఏమయ్యా నీకు తెలియంది ఇప్పుడు నేను చెప్పా, తగువాడేనా నేను ఉన్నారంటే పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్ఐసి సాఫ్ట్వేర్కి పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు అనుమతి ఇచ్చింది. ఈ పెద్ద మనిషితో మరి ఇప్పుడు పని లేదు. కేంద్ర ప్రభుత్వం నా మాట
మీరు బాగాలేదంటారా? అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. థ్యాంక్ యూ. అర్థమైందా? కానీ మా నియోజకవర్గంలో మేము ఇచ్చిన ఎవడు తీసుకోడు, చేసింది ఏ గుడ్డు లేదు. ఇది మీరు మాటల వరకే చెప్తున్నారు. నేను జిల్లా మొత్తం చెప్పానా, నా నియోజకవర్గం చెప్పానండి. మేము ఇచ్చేస్తాం మా మండలంలో. మీరు ఇవ్వండి, మీరు చేయిస్తారా? మీరు ఇవ్వండి అంటే మీరు చేయిస్తారా? ఇవ్వండి. ఇస్తాను, మీరు అరే ఇవ్వండి. గుడ్డు ముందా పిల్ల ముందా అంటే ఏది ముందు? వాణి నువ్వు కూర్చో, నువ్వు దగ్గొస్తుంది ఎక్కువ. వినమ్మా, జరుగుతుందా లేదో నీ ప్రయత్నం నువ్వు చేయి, లేదా కోర్టుకు వెళ్ళు. నేను వెళ్ళా 136 కేసులు వేసా, 36 కేసులు వేసా. నేనే లాయర్ ఫీజులు చెల్లిస్తా, మీరు వెళ్ళండి. లేకపోతే న్యాయ పోరాటం చేయండి. ఆన్లైన్లో లేవమ్మా, ఆన్లైన్లో లేనివి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రారా? వాళ్ళకేం టైం లైన్స్ కానీ టైం బాండ్ కానీ ఉండదా? ఎలా పాడిట్ ఎవరు వచ్చారండి? అసలు ఈ మీటింగ్కి ఎవరు వచ్చారా? ప్లీజ్ అమ్మా. మాత్రం సుమారుగా 800 కేజీలు సార్ రైతు పండించిన తర్వాత కూడా ధాన్యం చేజారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏడాది ప్రొడక్షన్ ఎక్కువ వచ్చిందండి. యావరేజ్గా 35 బస్తాల రేట్ వచ్చిందండి. యావరేజ్గా ప్రొడక్షన్ ఈ ఇయర్ ఎక్కువ వచ్చింది. నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను చూసా, అన్నిదాలు కూడా ఎక్కువ వచ్చింది. ఓవరాల్గా జిల్లాలో ఎక్కువ వచ్చింది. సోయింగ్ ఎప్పుడు కూడా ఇటు సైడ్ ముందు అవుతుంది, పలాస అండ్ ఇచ్చాపురం లేట్ అవుతుంది జనరల్గా సోయింగ్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఈ దోపిడీ అనేది మిల్లర్స్ దోపిడీ ఈ జిల్లాలో 5 నుంచి 8 కేజీల దోపిడీ ఉంది. దానికి నూకలని చెప్తున్నారు. ఏం వాడు నూకలు వస్తే అమ్ముకోవడం లేదా? అస్క అమ్ముకోవడం లేదా? వాటిలో వేస్ట్ ప్రోడక్ట్ ఏది ఉందండి మిల్లర్కి? ఈవెన్ అస్కోకప్పుడు రోడ్డు మీద పడేసేవాడు, ఒకటి తీసుకెళ్ళేవాడు. లేకపోతే ఈరోజు దానికి కూడా డిమాండ్. ఏది వేస్ట్ వస్తువు లేదండి. మరి ఈ మిల్లర్ల దోపిడీ ఎవరు అరికడతారు? ఎలా అరికడతాం? 20 నెల రోజులు కూడా ఉన్నటువంటిది. ఈరోజు మా ప్రభుత్వం 6 గంటల్లో ఇస్తున్నాం రైతులకి, 6 గంటల్లో ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకి 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వలా, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇవ్వలా. లెక్కలు తీయండి. ఏమండి ఇక్కడ అధికారులు? లెక్కలు తీయండి, లెక్కలు తీయండి. 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వలా. మీకు తెలియకుండా మాట్లాడితే ఐ డోంట్ కీప్ క్వైట్. సభ్యులు మీకు నచ్చింది ఏదో రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉంటే ఐ డోంట్ కీప్ క్వైట్. వాస్తవాలు మాట్లాడండి. తెలియపోతే ఊరుకోండి, తెలిస్తే మాట్లాడండి. ఏదో ఇక్కడ జిల్లా పరిషత్కి వచ్చాం, ఎక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కొడతాడంటే మీరు బయట వెళ్ళి మాట్లాడుకోండి. మాకేమో పెట్టడం లేదు. మీ వేదిక మీద మీరు మాట్లాడండి, మాకేమో పెట్టడం లేదు. మేము 6 నెలలు ఆవిడ అడగరా? ఆవిడేం మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నారు? మీ మెంబర్ ఏం మాట్లాడుతున్నారు? నేనే చెప్పాను, మీరు చెప్పదండి. నేనే చెప్పా. మీరు డెరోగేటరీ స్టేట్మెంట్స్ ఇస్తే ఐ వోంట్ అలౌ. ఐ డోంట్ కీప్ క్వైట్. 6 నెలలు డబ్బులు ఇవ్వరా? ఐ డోంట్ కీప్ క్వైట్. ఏమా నేనే చెప్పాను, మీరు చెప్పదండి. నేనే మాట్లాడా, మీరు చెప్పారా? నేనే మాట్లాడా. ఇంకా మీకేంటి? ఇక్కడ మీకెక్కడే? జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయి. ఐ డోంట్ కీప్ క్వైట్. జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి. దోపిడీ ఇంకా చేస్తున్నారు. I don't allow derogatory comments. What do you think?
వాట్ ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి దోపిడీ మాట్లాడమంటారా నన్ను? జగన్మోహన్ రెడ్డి దోపిడీని మాట్లాడమంటారా? జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నాయి, జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నాయి మొత్తం. ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మాఫియా నడుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి మాఫియా నడుస్తూ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాఫియా నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి మాఫియా నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా I won't allow, I won't allow, I won't allow, I won't allow, I won't allow. You go and sit there. I won't allow derogatory comments, derogatory comments. ఎంత రోజులు మాట్లాడుకో, ఎలమండలో మాట్లాడుకో, మీరేళ్ళు మాట్లాడుకో, మీరేళ్ళు మాట్లాడుకో. ఎవరు లీడర్ ఈజ్ కల్పరేట్, ఎవరు లీడర్ ఈజ్ కల్పరేట్. ఎవరు ఎవరు అయితే డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేస్తే, డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేస్తే ఎలా అవుతుంది? నా ఏడాది ఇదే సంవత్సరం, దిస్ ఇస్ ద హిస్టరీ. ఇదే శ్రీకాకుళం జిల్లా చరిత్రలో దిస్ ఇస్ ఫస్ట్ టైం, దిస్ ఇస్ ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ది శ్రీకాకుళం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ప్రతి ఒక్క రైతు 35 బస్తాలు పండించినటువంటిది, 35 బస్తాలు పండించినటువంటి సంవత్సరం అందరు రైతులకు వచ్చాయి. పదండి నీ పొలంలో చూద్దాం. కాదండి, మీరు అలాగే పొలంకి వెళ్ళరు. మా సాయిరాజును పిలుస్తా, సాయిరాజు నేను పొలంకి వెళ్తా. మీ పొలంలో 35 బస్తాలు పండిందా లేదా? ఈ పొలంలో పండింది, ఆయన పొలంలో పడింది. ఏమా కాదండి, 35 బస్తాలు 62%. మీరు రికార్డ్ చెప్పమనండి. నేను మాట్లాడలా, జగన్మోహన్ రెడ్డి దోపిడీ దొంగ.